ఈరోజు ఎపిసోడ్ అసలు అద్దిరిపోయింది. ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈరోజు టాస్క్ గాని, స్టార్ట్ అయిన విధానం గాని, ఇంకా ఆర్గ్యుమెంట్స్ కానీ అన్నీ కూడా సూపరుంది ఎపిసోడు. చూడకపోతే కనుక 'అగ్ని పరీక్ష' సీజన్ 2 ఎపిసోడ్ 10 అయితే కనుక ఇప్పుడే చూసేయండి. నేనైతే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసొచ్చాను. ఇంకా నాకైతే ఒక్క విషయం అస్సలు నచ్చలేదు. రోహిత్‌కి అయితే కనుక జడ్జెస్ యెల్లో కార్డ్ ఇచ్చారు. అది చాలా వరస్ట్ అనిపిచ్చింది. రోహిత్‌కి యెల్లో కార్డ్ ఇవ్వడం ఏంటి? ఆయనకి ఈరోజు 3 టాస్క్ ఒకటైతే కనుక ఫస్ట్ స్ట్రెంగ్త్ చూపించుకోమని చెప్పి మిథిలేష్ మీద గెలిచాడు తను. మిథిలేష్ మీద గెలిచిన తర్వాత ఏదైతే మ్యూజికల్ చైర్స్ పెట్టారు, మ్యూజికల్ చైర్స్‌లో కూడా తనే ఫస్ట్ అయితే కూర్చొని స్ట్రాంగ్ టీమ్‌కైతే ఎళ్ళాడు. అంతే కాకుండా తనే టీమ్‌ని కూడా లీడ్ చేశాడు. టీమ్‌ని లీడ్ చేసి టీమ్ కూడా విన్ అయ్యింది. విన్ అయ్యాక కూడా తనకి యెల్లో కార్డ్ ఇవ్వడం అనేది నాకు చాలా అన్‌ఫెయిర్ అనిపించింది. పర్టిక్యులర్‌గా కావాలనే జడ్జెస్ రోహిత్‌ని తొక్కేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో తెలీదు గానీ, తను అంతలా కష్టపడి, అంత బాగా ఆడి, విన్ అయ్యాక కూడా తనకి యెల్లో కార్డ్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా తనకన్నా వరస్ట్‌గా ఆడినోళ్ళున్నారు. అపూర్వ ఉంది. ఇంకా అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అపూర్వకి ఇచ్చుండొచ్చు యెల్లో కార్డ్. లేదా ఇంకా మిగతా పర్సన్స్‌కి కూడా ఇచ్చుండొచ్చు. ఎవరైతే ఆడలేదో దీపక్‌కి ఇచ్చుండొచ్చు. ఇలా వాళ్ళెవ్వరికీ ఇవ్వకుండా రోహిత్‌కి ఇవ్వడం అనేది నాకు చాలా అన్‌ఫెయిర్ అనిపిచ్చింది. కావాలనే రోహిత్‌ని తొక్కుతున్నారా వీళ్ళు అనైతే నాకనిపిచ్చింది. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు ఎపిసోడ్ విషయానికొస్తే చాలా కన్వర్జేషన్స్ జరిగాయి. టాస్క్ జరిగాయి. చాలా జరిగాయి టాస్క్ అన్నీ కూడా. అన్నీ మనం ఒకటొకటిగా మాట్లాడుకుందాము. ముందుగా మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియోనైతే కనుక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ఎపిసోడ్ విషయానికొస్తే ఫస్ట్ అయితే కనుక శ్రీముఖి సస్పెన్స్‌తో, సర్ప్రైజులతో ఈరోజైతే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటి నుంచి ఎపిసోడ్స్ అన్నీ సర్ప్రైజింగ్‌గా ఉంటాయి అన్నీ అని చెప్పైతే స్టార్ట్ చేసింది. అసలైన గేమ్ అయితే కనుక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి వేరే లెవెల్స్ ఉంటది. ఎపిసోడ్‌కి ఒక టాస్క్ లాగా ఎళ్తుంది. ఒక్కొక్కసారి ఫిజికల్ టాస్క్, ఒక్కొక్కసారి మైండ్ గేమ్ అలా అయితే స్టార్ట్ అవుతుందని అయితే తను చెప్పింది. ఈరోజైతే కనుక ఫిజికల్ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పింది. ఇక్కడి నుంచి వేసే ప్రతి అడుగు మిమ్మల్ని 'బిగ్ బాస్' ఇంటికైతే నడిపిస్తుందని నవదీప్ అయితే మీరే మీ బలం, మీరే మీ బలహీనత అని చెప్పాడు. ఇంకా బిందు మాధవి అయితే ఏ స్టెప్ తీసుకున్నా కూడా ఇప్పటి నుంచి ఆచితూచి స్టెప్ వేయండి. మీరేసే స్టెప్పే మీ గమ్యాన్ని డిసైడ్ చేస్తుందని బిందు చెప్పింది. ఇంకా అభిజిత్ కూడా చెప్పాడు. ఇప్పటి నుంచి మీరు ఏది చేశారో దాన్ని బట్టే మీ ఉంటది. చివర్లో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అది ఇప్పుడు నేను చెప్పలేను. కానీ మీకే తెలుస్తుంది. బిందు చెప్పినట్టు ఏ స్టెప్ వేసినా కూడా ఆలోచించి తీసుకోండి డెసిషన్స్ అనేవి అని చెప్పి ఇంకా అభిజిత్ కూడా చెప్పేసాడు. ఇంకా ఈరోజైతే కనుక ఫస్టు ఇది ఫిజికల్ స్ట్రెంగ్త్‌కి సంబంధించింది టాస్క్ అని చెప్పి శ్రీముఖి చెప్పింది. సో, ఫిజికల్ స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసే ముందు మనం ఒక వార్మప్ లాగా 2 బాయ్స్, 2 గర్ల్స్ కావాలి. హ్యాండ్ విజిలింగ్ అయితే చేద్దామని చెప్పైతే పిలిచింది. పిలిచినప్పుడైతే ఫస్ట్ బాయ్స్‌లో మిథిలేష్ ఇంకా రోహిత్ అయితే వచ్చారు. మిథిలేష్, రోహిత్ వచ్చినప్పుడు ఆబ్వియస్‌గా అందరూ ఏమనుకుంటారు? రోహిత్ చూసేకంత స్ట్రాంగ్‌గా కనిపించడు కదా! సో, మిథిలేషే విన్ అవుతారని అందరూ అనుకుంటారు. నేను కూడా అదే అనుకున్నా. బట్ చాలా అసలంటే ఇంత అండర్ ఎస్టిమేట్ చేస్తున్న ఈ అబ్బాయిలో ఇంత స్ట్రెంగ్త్ ఉందని నాకు అనిపించింది. చాలా ఈజీగా గెలిచేసాడు రోహిత్ మిథిలేష్ మీద. సో, హ్యాండ్ రిజ్లింగ్‌లో అయితే కనుక రోహిత్ అయితే గెలిచేసాడు. మిథిలేష్ ఓడిపోయాడు. సో, శ్రీముఖి అప్పుడు మిథిలేష్‌ని అనింది, "ఏంటి మేమేదో చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు స్ట్రెంగ్త్ నువ్వు చూపిస్తావు అనుకుంటే ఇప్పుడు కూడా నీకేం కనిపించట్లేదు. ఇలా అయితే చాలా కష్టం" అని చెప్పి మిథిలేష్‌ని అన్నారు. సో, మిథిలేష్ అయితే ఎళ్ళిపోయాడు. నెక్స్ట్ గర్ల్స్‌లో ఎవరొస్తారంటే సృష్టి ఇంకా అపూర్వ అయితే వచ్చారు. చాలా ఈజీగా, చాలా అంటే చాలా ఈజీగా గెలిచేసింది సృష్టి అపూర్వ మీద. ఏంటి పిల్ల కబుర్లే తప్పించి ఏమీ లేదా అని నాకనిపించింది స్పెషల్‌గా. అపూర్వ దగ్గర పెద్ద మ్యాటర్ ఏం లేదు అనిపించింది. ఏ గేమ్ పెట్టినా తను వేస్టే అని అనిపించింది. ఎందుకంటే ఇంకోటి కూడా ఉంది. నెక్స్ట్ ఏదైతే గేమ్ పెట్టారో అందులో కూడా నేను చెప్తాను. ఎందుకు వేస్ట్ అని నేను అనుకుంటున్నాను అని చెప్పేది. ఇక్కడితో అయితే కనుక హ్యాండ్ విజిలింగ్ అయిపోయింది. సృష్టి ఇంకా రోహిత్ అయితే గెలిచారు. నెక్స్ట్ ఇప్పటి నుంచి గేమ్ ఆడేకి మనకి టీమ్స్ కావాలి. ఇప్పటి నుంచి ప్రతీదీ టీమ్స్ కిందనే ఆడతారు. 2 టీమ్స్ కింద డివైడ్ చేస్తామని చెప్పారు. సో, టీమ్స్ డివైడ్ చేసేకి కూడా ఫస్ట్ మేము గర్ల్స్‌ని సెపరేట్‌గా, బాయ్స్‌ని సెపరేట్‌గా 2 టీమ్స్ కింద అయితే చేశారు. 2 టీమ్స్ కింద చేసిన తర్వాత అక్కడైతే కనుక వాళ్ళు మ్యూజికల్ చైర్స్ పెట్టారు. టీమ్స్‌ని డివైడ్ చేసాకి. ఒకటి స్ట్రాంగ్ టీము, ఇంకోటి వీక్ టీము. స్ట్రాంగ్ టీమ్ వాళ్ళకి రెడ్ ఇచ్చారు. వీక్ టీమ్ వాళ్ళకి బ్లూ ఇచ్చారు. స్ట్రాంగ్ టీమ్, వీక్ టీమ్ అని ఎలా డిసైడ్ చేస్తున్నారంటే అక్కడ మ్యూజికల్ చైర్ పెట్టారు. ఒకే ఒక చైర్ పెట్టారు. ఎవరైతే ఫస్ట్ ఎళ్లి కూర్చుంటారో వాళ్ళు స్ట్రాంగ్ టీమ్. ఫస్ట్ కూర్చున్న వాళ్ళు ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి. ఎవరు వీక్ అనుకుంటున్నారో రీజన్ చెప్పి సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన వాళ్ళు వీక్ టీమ్‌కెళ్ళిపోతారు. సో, ఇది ఎలా పెట్టారంటే బాయ్స్‌కి సెపరేట్‌గా, గర్ల్స్‌కి సెపరేట్‌గా పెట్టారు. ఫస్ట్ అయితే బాయ్స్ వస్తారు. బాయ్స్ మ్యూజికల్ చైర్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. సాంగ్ ఆపినప్పుడైతే కనుక కూర్చుని వాళ్ళు వీక్ ఎవరో చెప్పాలి. గాయత్రి అయితే కనుక సంచాలక్‌గా చేసింది. ఫస్ట్ బాయ్స్ ఏదైతే మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారో అప్పుడు గాయత్రిని సంచాలక్‌గా పెట్టారు. గాయత్రి ఎవరు మ్యూజిక్ ఆగిపోయినప్పుడు ఎవరు కూర్చున్నారు అంటే తను ఫస్ట్ అమన్ అని చెప్పేసింది. ఎందుకంటే అక్కడ మనం కూడా తను తప్పట్లేము. ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అమన్ కూర్చుంటాడు. బట్
బట్ జడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రోహిత్ కూర్చుంటాడు. ఏంటి అమ్మనని చెప్తున్నావు అని చెప్పి శ్రీముఖి అడిగింది. అమ్మని కూర్చోలేదు, నేను ఇంకో పర్సన్‌ని చూసాను ఫస్ట్ కూర్చున్న వాళ్ళని అమ్మని శ్రీముఖి చెప్పింది. సేమ్ అలాగే అభిజిత్ కూడా చెప్పాడు. ఫస్ట్ అమ్మని కూర్చోలేదు, నేను ఇంకొక పర్సన్‌ని చూసాను అని చెప్తే మేబీ రోహిత్ అనుకుంటా అని మళ్ళీ చేంజ్ చేసింది. చేంజ్ చేయగానే నవదీప్ ఏంటి నీవు తీసుకున్న డెసిషన్ మీద నీకే స్టాండ్ లేదా, మళ్ళీ మాట మారుస్తున్నావు అంటే అప్పుడు తను చెప్పింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ అమ్మని కూర్చున్నాడని నేను అనుకున్నాను, బట్ రోహిత్ కూడా కూర్చుని ఉండొచ్చు అంటే అవన్నీ వద్దు, ఎవరు కూర్చున్నారు అనుకుంటున్నావు ముందు అంటే రోహిత్ అని చెప్పింది. సో జడ్జెస్ కూడా దానికి అగ్రీ చేశారు, ఎందుకంటే ఫస్ట్ రోహిత్ కూర్చున్నాడంట. సో రోహిత్ స్ట్రాంగ్ టీంలోకి ఫస్ట్ టీం మెంబరు. తనైతే ఎవరిని నువ్వు వీక్ అనుకుంటున్నావు అని చెప్పంటే తను రామకృష్ణ ఏమైతే చెప్పాడు. రామకృష్ణ ఎందుకు అంటే తను ప్యానిక్ అయిపోతాడు, అండర్స్టాండ్ చేసుకోడు, కన్ఫ్యూజ్ అవుతాడు. ఒకటే టాస్క్ తనకి 2 సార్లు చెప్పాల్సి వచ్చింది. సో దానివల్ల తను మా టీంలో ఉంటే నాకు డిసడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నా కాబట్టి తనకి నేను వీక్ అని చెప్తున్నానని చెప్పాడు. సో రామకృష్ణ దాన్ని డిఫెండ్ చేసుకున్నాడు. నేను ఇప్పుడు చూపించిన నా చేతలతో చూపిస్తాను, నేను ఆడే విధానంలో చూపిస్తానని రామకృష్ణ చెప్పాడు. తను వీక్ వెళ్ళిపోయాడు, తను బ్లూ వేసుకున్నాడు, తను రెడ్ వేసుకున్నాడు. నెక్స్ట్ వీళ్ళు బాయ్స్ వెళ్ళిపోయి కూర్చున్నారు, గర్ల్స్ వచ్చారు. గర్ల్స్కి కూడా సేమ్ మ్యూజికల్ చైర్స్ సాంగ్ స్టార్ట్ అయింది. దానికి సంచాలకుగా చరణ్ అయితే పెట్టారు. చరణ్ సంచాలకుగా చేస్తున్నాడు. సో ఫస్ట్ ఎవరు కూర్చున్నారంటే తను కరెక్ట్గా ఝాన్సీ అని చెప్తున్నాడు. ఝాన్సీ ఫస్ట్ కూర్చుందంటే అప్పుడు గుడ్ సంచాలక్ అని శ్రీముఖి చెప్పింది. అభిజిత్ కూడా సంచాలక్ అంటే ఇలా ఉండాలి అని చెప్పారు. సో ఫస్ట్ అయితే ఝాన్సీ కూర్చుంది. ఝాన్సీ వచ్చి అపూర్వ వీక్ ప్లేయర్ అని చెప్పింది. ఒక టాస్క్ ఆడాలి అంటే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, తను ఇప్పుడే టాస్క్ ఓడిపోయింది, అందుకే వీక్ అంటున్నానని చెప్పి అపూర్వకి వీక్ అని ఇచ్చేసింది. అపూర్వ ఏమో ఇంకా చెప్తారు కదా, నేను స్ట్రాంగ్ అని నేను ప్రూవ్ చేసుకుంటాను, నువ్వు అన్నంత మాత్రం నేను వీక్ అయిపోను అని చెప్పింది. ముందు గేమ్స్లో చూపిస్తాను అని చెప్పింది. సో అపూర్వ బ్లూ టీమ్కి వెళ్ళిపోయింది, ఝాన్సీ వచ్చి రెడ్ టీమ్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మళ్ళీ బాయ్స్ అపూర్వని సంచాలకుగా పెట్టారు. మిథిలేష్ సెలెక్ట్ అయ్యాడు. వీక్ టీమ్ ఎవరు అంటే చరణ్ నేను చెప్పాడు మిథిలేష్. చరణ్ చెప్పినప్పుడు చరణ్ కొంచెం అగ్రెసివ్గా రియాక్ట్ అయిపోయినాడు. ఇక్కడ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదేమో అనుకున్నాను, ఎందుకంటే తను చెప్పాడు ఈ టాస్క్ ఫిజికల్ టాస్క్ కాబట్టి చూడడానికి చరణ్ కొంచెం వీక్గా, అంటే ఉన్న వాళ్ళందరిలో చరణ్ కొంచెం అపిరెన్స్ ఏంటి అంతా కూడా అంత ఫిజికల్గా కనిపించదు కాబట్టి నేను ఈ గేమ్ ప్రకారమే తను వీక్ అని నేను అనుకుంటున్నానంటే అప్పుడు చరణ్ వెంటనే నేను ఫిజికల్గా వీక్ అనుకుంటే నువ్వు బుద్ధి బలంగా వీక్ అని నేను అనుకుంటాను, నీకు బుద్ధి లేదు అనుకుంటా నేనని కొంచెం హార్ష్గా చెప్పినట్టు నాకు అనిపించింది. సో అంత అగ్రెసివ్ మోడ్ అవసరం లేదు, తను జస్ట్ చెప్పాడు ఈ టాస్క్ మీ గురించి అని తను చెప్పినా కూడా నీకు బుద్ధి లేదని నేను అనుకుంటాను, నన్ను వీక్ అనుకుంటే అని చెప్పడం అంతా కొంచెం అన్నెసరీగా అనిపించింది నాకు. నెక్స్ట్ గర్ల్స్ మళ్ళీ సంచాలకుగా చరణ్నే పెట్టారు. ఈసారి అయితే కనుక సృష్టి సెలెక్ట్ చేశాడు. సృష్టి ఫస్ట్ కూర్చుంది. సృష్టి అయితే కనుక బ్రెయిన్ ఇంపార్టెంటే కానీ బుద్ధి బలం కూడా ఇంపార్టెంట్. సో నేనైతే కనుక ప్రియాని వీక్ అని సెలెక్ట్ చేస్తున్నా అని చెప్పి ప్రియాకి అయితే వీక్ ఇచ్చేసింది. ఇక్కడ సృష్టి రెడ్ టీంలోకి వచ్చింది, ప్రియా వీక్ టీంలోకి వెళ్ళిపోయింది. ప్రియా కూడా అక్కడ చెప్పుకునింది, అవి ఇంకా వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు కదా, ఇంకా ఓకే ప్రియా అయితే వీక్ టీంలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ బాయ్స్ ప్రియా సంచాలకుగా చేస్తుంది. ప్రియా సంచాలకుగా చేస్తున్నప్పుడు ఫస్ట్ తనైతే కనుక అమన్ అని చెప్పేసింది. అమన్ అని చెప్పినప్పుడు దీపక్ ఉన్నాడు కదా, దీపక్ దాన్ని లేదు, తను మ్యూజిక్ అవ్వకముందే లోపలికి వచ్చేసాడు చైర్ దగ్గరికి. అప్పుడు తనకి అడ్వాంటేజ్ అవుతుంది కదా అని చెప్పి అక్కడ కొంచెం డిస్కషన్ జరిగినప్పుడు అభిజిత్ కూడా నేను అగ్రీ చేస్తున్నా దీపక్తో అని చెప్పాడు. దీపక్తో చెప్పిన తిన అప్పుడు ప్రియా ఏం చెప్పిందంటే లేదు, నేను ఎవరి ముందు వచ్చినా కూడా ఎవరైతే ముందు కూర్చున్నారో వాళ్ళే కదా సాంగ్ ఆగేసరికి ఫస్ట్ ఎవరు కూర్చున్నారో వాళ్ళనే కదా విన్ కింద ప్రకటిస్తారు. సో నా ప్రకారం అయితే కనుక అమ్మనే ఫస్ట్ కూర్చున్నాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు మిథిలేష్ హ్యాండ్ రైస్ చేసి ఇక్కడ దీపక్ తిను కన్వర్జేషన్ జరిగిందంట. ఎప్పుడంటే నీకు కనుక ఒకవేళ ముందు నువ్వు కూర్చుంటే నన్ను వీక్ టీంలోకి మూవ్ చేయని చెప్పి దీపక్ అడిగాడంట. ఆ దీపక్ తన ముందు నుంచే వీక్ టీంలోకి వెళ్ళాలనుకుంటున్నాడు, ఎందుకంటే రోహిత్ రెడ్ టీంలోకి వచ్చాడు కదా, సో తను వీక్ టీంలోకి వెళ్ళాలని అనుకుంటున్నాడని మిథిలేష్ చెప్పాడు. అంటే మేబీ తను ఎందుకు వెళ్ళాలనుకున్నాడు ఏమో మనకు తెలియదు కానీ తను చెప్పాడు. చెప్పినప్పుడు తినున్నాడు కదా దీపక్ అయితే కనుక లేదు, నేను మామూలుగా వీక్ టీంలోకి వెళ్ళాలనుకున్నాను, వీక్ టీంలోకి వెళ్ళి నేను నా స్ట్రెంగ్త్ చూపించుకోవాలనుకున్నాను కానీ రోహిత్ అంటే నాకు కొంచెం హైట్ ఉంటాను కదా, నేను హైట్ ఉండడం వల్ల నేను కూర్చోలేను, నేను సెలెక్ట్ అవ్వను, ఇది అవుతుందని నాకు తెలుసు, సో అందుకే నేను ముందుగానే వీక్ టీంలోకి వెళ్ళిపోతే బెస్ట్ అని నేను అనుకున్నాను కాబట్టి అలా అనుకున్నా తప్పించి రోహిత్ ఏదో ఉన్నాడు రోహిత్కి ఆపోజిట్కి వెళ్ళాలని నేను ఆ విధంగా మాట్లాడలేదని. కన్వర్జేషన్ జరుగుతూ ఉన్నప్పుడు అపూర్వ హ్యాండ్ రైజ్ చేస్తూ ఉంది ఇట్లా ఏంటి అపూర్వ ఏం చెప్పాలనుకుంటున్నావు ఏంటో చెప్పు అని శ్రీముఖి అడిగితే అపూర్వ లేదు అమ్మను ముందే గ్రీన్ లైన్ క్రాస్ చేసి ఇటు వచ్చేసాడు అని చెప్తే అమ్మను వెంటనే అవును మరి నువ్వు గ్రీన్ లైన్ అవతలే ఉన్నావు కదా ఇవతలకు అసలు రాలేదు కదా అని చెప్పి అమ్మను
కొంచెం ఇక్కడేంటంటే వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ అగ్రెసివ్ మోడ్‌కెళ్ళిపోయిందనమాట. చాలా అగ్రెసివ్‌గా అంత అవసరం లేదు. అమనంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అనిపిచ్చింది. ఇంకా అపూర్వ కూడా మాట్లాడుతుంటే మధ్యలో స్క్రీన్ ప్లే కోసం వచ్చినట్టు నాకనిపిచ్చింది. అంటే స్క్రీన్‌లో కనిపిచ్చాలి ఏదో అన్నట్టు వచ్చిందేమో అనిపిచ్చింది. ఎందుకంటే ఇక్కడ కన్వర్జేషన్ ఎవరి మధ్య? దీపక్‌కి, మిథిలస్‌కి మధ్య. అపూర్వ రావాల్సిన అవసరం లేదు. అమనంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇద్దరేంటంటే అమనేమంటే మొన్న కూడా నీ వల్లే నేను నెగెటివ్ అయ్యాను. రోహిత్ విషయంలో దెబ్బలు తగిలించుకొని కూడా నేను విన్ అయినా కూడా నాకు లేకుండా అయిపోయింది. నేనే నెగెటివ్ అయిపోయాను. అంటే తనొక వర్డ్ యూజ్ చేశాడు బొక్క అని కట. సో, అయన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదేమో అక్కడ. అంత రియాక్ట్ అవ్వాల్సిన స్పేస్ లేదని నాకనిపిచ్చింది. కొంచెం కావాలనే అతి చేశాడు. ఓవర్ యాక్షన్ చేశాడనిపిచ్చింది. ఎక్కువ మాట్లాడడం ఏంటి, నీ వల్లే నేను ఓడిపోయాను, నీ వల్ల నేను నెగెటివ్ అయిపోయాను, నువ్వు షటప్ అని కట్ట మాట్లాడే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకింత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అని నాకనిపిచ్చింది. ఓకేనా? మీకేమనిపిచ్చిందో మీరు కామెంట్ చేసుకోండి. నా ఉద్దేశంలో అమ్మని ఈరోజు చాలా ఓవర్ యాక్షన్ చేశాడని నాకనిపిచ్చింది. అంత వాయిస్ రైజ్ చేసేసి నువ్వు షటప్, నువ్వు మాట్లాడకు అని కొంచెం ఎక్స్ట్రాలంతా మాట్లాడాడని నాకనిపిచ్చింది. మీకేమనిపిచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే గనక ఫైనల్‌గా అమన్‌కైతే విన్ ఇచ్చేశారు. ఇంకా దీపక్, నెక్స్ట్ హేమంత్ వీళ్ళిద్దరూ కూడా వీక్ టీమ్‌కైతే ఎళ్ళిపోయినారు. మళ్ళా ఇక్కడైతే కనుక గర్ల్స్ వచ్చి ఆడినప్పుడు దీపక్‌నైతే సంచాలక్‌గా పెట్టారు. దీపక్‌ని సంచాలక్‌గా పెట్టినప్పుడు రాజ్ కుమారి స్ట్రాంగ్ టీమ్‌కి వెళ్తుంది. ఎందుకంటే రాజ్ కుమారి ఫస్ట్ కూర్చుంది కదా! రాజ్ కుమారి స్ట్రాంగ్ టీమ్‌కి వెళ్తుందని చెప్పాడు దీపక్. రాజ్ కుమారి స్ట్రాంగ్ టీమ్‌కి వెళ్తున్నప్పుడు వీక్ ప్లేయర్ ఎవరంటే గాయత్రిని సెలెక్ట్ చేసింది. గాయత్రి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ యాక్టివ్‌గా ఆడట్లేదు. చాలా అంటే ఏదో రావాలి అన్నట్టు ఆడుతుంది తప్పించి అంత యాక్టివ్‌గా లేదు. సో, ఈ గేమ్ ప్రకారమే నేను తనకి వీక్ అని చెప్తున్నానని చెప్పింది రాజ్ కుమారి. ఇంకా గాయత్రి అయితే గనక నేను హైట్ ఉన్నాను. నాకు డిసడ్వాంటేజ్‌గా ఉంది. నేను కూర్చునే లోపే ఎవరొకరు కూర్చుని పోతున్నారు అని ఏవో చెప్పింది. సో, గాయత్రికి వీక్ టీమ్‌లోకైతే వెళ్ళిపోయింది ఇక్కడ. గర్ల్స్ ఉన్నారు కదా! మళ్ళా ఇద్దరికి మళ్ళా పెట్టారు. శాలినికి, భాగ్యకి. ఇంకా దీనికైతే కనుక సంచాలక్‌గా గాయత్రి ఉంటుంది. గాయత్రి అయితే కనుక ఫైనల్‌గా శాలిని ఫస్ట్ కూర్చుంది. సో, శాలినిని సెలెక్ట్ చేసుకునింది. ఇంకా శాలిని రెడ్ టీమ్‌కెళ్ళిపోయింది. భాగ్య వచ్చి బ్లూ టీమ్‌కైతే వెళ్ళిపోయింది. ఇంక ఇక్కడితో టీమ్ డివైడ్స్ అయితే అయిపోయినాయి. కాకపోతే ఇక్కడ ఏమైంది? ఇంకా రెడ్ టీమ్‌లో 7 మెంబర్స్ ఉన్నారు. బ్లూ టీమ్‌లో 8 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మళ్ళా మరి ఎక్కువ ఈక్వల్ ఉండాలి కదా! సో, ఒక పర్సన్ ఎక్స్‌ట్రా ఉన్నారు. సో, వాళ్ళకైతే కనుక యెల్లో కార్డ్ ఇచ్చి ఒకళ్ళని డేంజర్ జోన్‌లోకి పెట్టాలి. వీక్ టీమ్‌లో ఎక్కువ ఎవరున్నారో వాళ్ళని అని చెప్పి ఆ ఛాన్స్ వచ్చి రెడ్ టీమ్‌కి ఇచ్చారు. రెడ్ టీమ్ వాళ్ళంతా ఇక్కడ డెసిషన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అబ్బా! భలే తీసుకున్నారురా బాబు డెసిషన్ అనిపించింది. ఎవరి డెసిషనో మొత్తం టీమ్ అందరి డెసిషన్ అయితే చెప్పారు. బట్ యెల్లో కార్డ్ వచ్చి వాళ్ళు గాయత్రికి ఇచ్చారు. శాలిని చెప్పింది యెల్లో కార్డ్ ఇస్తున్నప్పుడు నువ్వేదైతే టాస్క్ ఆడావో అది మాకు నువ్వు అన్‌డిజర్వ్ అనే అనిపిస్తుంది. నువ్వు ఇక్కడ డిజర్వ్ కాదనిపిస్తుంది కాబట్టి నీకు మేము యెల్లో కార్డ్ ఇస్తున్నాము. ఎందుకంటే తను క్లిప్స్ టాస్క్ ఆడింది కదా! మనం ఆడిషన్ అది సెలక్షన్ అప్పుడు మాట్లాడుకున్నాము. క్లిప్ టాస్క్ ఆడినప్పుడు తను గివ్ అప్ ఇచ్చేసింది. తిను అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని మనం అనుకున్నాం కదా! సో, అదే తను చెప్పింది పాయింట్. నువ్వు అప్పుడు గివ్ అప్ ఇచ్చేసావు. ఇప్పుడు కూడా నువ్వు నేను హైట్ ఉన్నాను, నేను అందుకే ఎళ్ళలేకపోతున్నాను అని చెప్పిన విధానం మాకు అంత కరెక్ట్ అనిపియలేదు. సో, నువ్వు డిజర్వ్ కాదు అనుకుంటున్నావు కాబట్టి నేను నీకు ఇది యెల్లో కార్డ్ అయితే ఇస్తున్నామని చెప్పారు. సో, ఇక్కడైతే కనుక గాయత్రి ఈ గేమ్ నుంచి అయితే కనుక క్విట్ అయిపోయింది. అంటే ఈ గేమ్ ఇప్పుడు ఈరోజు ఆడే టాస్క్‌లో తను ఆడదు. తను ఎళ్లి సైడ్ కూర్చుంటది. సో, గాయత్రి అయితే ఇంక నెక్స్ట్ టాస్క్ ఆడేకి ఉండదు. సో, గాయత్రిని అయితే స్టేజ్ మీదకి పిలిచేసింది శ్రీముఖి. ఇప్పుడైతే మరి గాయత్రికి కూడా ఒక పవర్ ఇవ్వాలి కదా నేను అని చెప్పి శ్రీముఖి అయితే కనుక తనకు ఒక పవర్ ఇచ్చింది. ఏంటి అంటే 2 టీమ్స్ ఉన్నాయి కదా! 2 టీమ్స్‌లో టీమ్ లీడర్స్‌ని సెలెక్ట్ చేయాలి. గాయత్రి సెలెక్ట్ చేసింది. ఈ టీమ్‌లో నుంచేమో రోహిత్‌ని సెలెక్ట్ చేసింది. బ్లూ టీమ్‌లో నుంచి దీపక్‌ని సెలెక్ట్ చేసింది. సో, రోహిత్ ఇంకా దీపక్ వీళ్ళిద్దరూ టీమ్స్‌కి టీమ్ లీడర్ అయితే చేస్తారు. సో, వాళ్ళిద్దరిని అయితే స్టేజ్ మీదకి పిలిచారు. రోహిత్‌ని ఇంకా దీపక్‌ని. ఎవరు నువ్వు వీక్ ప్లేయర్ అని అనుకుంటున్నావు అంటే రోహిత్ ఏమో రాజ్ కుమారి నేమ్ చెప్పాడు. అంటే రాజ్ కుమారి సన్నగా ఉంటది కదా చూసేకి. సో, తనంత ఫిజికల్ గేమ్ కాబట్టి తనంత స్ట్రెంగ్త్ ఇవ్వలేదని నేను అనుకుంటున్నా అని చెప్పి రోహిత్ చెప్పాడు. దీపక్ ఏమో రామకృష్ణ నేమ్ అయితే చెప్పాడు. ఇంకా ఈరోజు టాస్కొచ్చి ఆహ్ వీళ్ళంతా ఉంటారు కదా! 14 మెంబర్స్‌కి అక్కడ 14 పెడల్స్ అయితే పెట్టారు. రెడ్, బ్లూలో. ఆ పెడల్స్ మీద అయితే కనుక కీస్ పెట్టారు. వీళ్ళకైతే లాక్ చేసి వీళ్ళందరిని కలిపి సెంటర్‌లో లాక్ చేసి అయితే పెడతారు. వీళ్ళు వాళ్ళ కీ తీసుకొని ఓపెన్ చేసుకోవాలి వాళ్ళ లాకు. హ్యాండ్స్‌తో థ్రెడ్ లాక్కూడదు. లాక్కుండా జస్ట్ వాళ్ళు అందరిని పుల్ చేసుకుంటా వెళ్ళి అది లాగి కీ తీసుకొని వాళ్ళ లాక్ ఓపెన్ చేసుకొని ఏ టీమ్ అయితే ముందొచ్చేస్తుందో వాళ్ళ టీమ్ విన్. ఎవరైతే టీమ్ విన్ అవుతారో ఆ టీమ్ లీడర్‌కి ఓటీపీలుంటది. ఇంకా మోస్ట్ ఎవరు బాగా ప్లేయర్ ఆడారు అని చెప్పి వీళ్ళు జడ్జెస్ అనుకుంటారో వాళ్ళకి ఓటీపీలుంటది. ఇలా ఆడినప్పుడు అక్కడ టాస్క్ జరిగింది. టాస్క్ అనిపించింది భలే ఎఫెక్టివ్‌గా అందరూ బాగా ఆడినారు అనిపించింది. ఆడుతున్నప్పుడు అంతా కూడా. వరస్ట్ అనిపించింది ఏంటంటే ఈ గేమ్‌లో నాకు దీపక్ ఇంకా అపూర్వ ఉన్నారు కదా! ఇక్కడ కూడా మళ్ళీ అపూర్వనే లాస్ట్ వరకు ఉండిపోయింది. అపూర్వ, దీపక్ వీళ్ళిద్దరే ఉండిపోయినారు. మళ్ళా తను కీ తీసుకోకుండా నుంచుంటే మధ్యలో అభిజిత్ చెప్పాడు. "ఏది అపూర్వ నీ కీ ఏది?" అంటే అక్కడే ఉందంటే మరి తీసుకో ఫస్ట్ అది చూడు అని చెప్పి మళ్ళా తను చెప్పాక తను కీ తీసుకోవడం. ఈ పిల్లకి టాస్క్ అర్థం కాదో లేకపోతే గేమ్ ఆడదో గివ్ అప్ ఇచ్చేసిద్దో ఏమో నాకు అర్థం కాలేదు. అంత ఎఫెక్టివ్‌గా తను ఎఫర్ట్స్ పెడుతుంది అపూర్వ అని నాకెక్కడ అనిపించలేదు. ఇక్కడ కూడా తనే లాస్ట్ వరకు ఉండిపోయింది. సో, వాళ్ళు తీసుకున్న డెసిషన్ కూడా కరెక్టే అనొచ్చు కదా! తను వీక్ అని చెప్పడం కరెక్టే అనిపించింది నాకు అపూర్వని.
ఓవర్ యాక్షన్ తెప్పించి ఎఫెక్ట్స్ లేవు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో, నా డెసిషన్ రాంగ్ అనుకుంటున్నారో ఏమో, ఫ్యూచర్‌లో తనేమైనా బాగా ఆడితే నా డెసిషన్ నేనే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా వాళ్ళైతే కనుక ఫస్టు లాక్స్ అయితే ఓపెన్ చేసేసుకున్నారు. ఫస్ట్ టీమ్ అయితే రెడ్ టీమ్ అయితే వచ్చేసింది. సో, రోహిత్ టీమ్ అయితే విన్ అయిపోయింది ఇక్కడ. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే గేమ్‌లో ఒకసారైతే పాస్ చేశారు. అందరూ పడిపోతున్నారు అని చెప్పి. ఆ టైంలో బిందు మాధవి అనింది, రోహిత్ హ్యాండ్స్ పెట్టి థ్రెడ్ లాగాడు. థ్రెడ్ లాగుతున్నావు. నువ్వు ఒక్కడివే హోల్డ్ చేసావు థ్రెడ్‌ని. మేము ఆల్రెడీ పట్టుకోకూడదు అని చెప్పాక కూడా నువ్వు పట్టుకుంటున్నావు. ఇదే లాస్ట్ వార్నింగ్ అని రోహిత్‌కి ఒకసారి వార్నింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ. తను ఇంక నెక్స్ట్ టైమ్ రిపీట్ చేయలేదు. తను థ్రెడ్ పట్టుకోలేదు ఇంకా. ఫస్ట్ టైమ్ చెప్పినప్పుడే తను వదిలేసాడు ఇంకా రోప్‌ని. నెక్స్ట్ ఇంక మళ్ళా వాళ్ళు ఆడుతున్నప్పుడు ఎవరో శాలిని అనుకుంటా పడిపోయింది. సో, శాలిని పడిపోయినప్పుడు మళ్ళా పాస్ చేశారు. మళ్ళా తను ఓకేనా అని అడిగాక మళ్ళా స్టార్ట్ చేశారు. సో, ఇలా 2 టైమ్స్ పాస్ చేసి గేమ్ స్టార్ట్ చేశారు. రెడ్ టీమ్ అయితే బయటకి అందరూ కీస్ ఓపెన్ చేసుకొని వచ్చేసారు. ఇక్కడ మధ్యలో ఇంకోటి ఏం జరిగిందంటే సృష్టి ఉంది కదా! సృష్టి కీ అయితే కనుక ఎవరో కింద పాడేశారు. సో, కింద పాడేసినప్పుడు సృష్టి నీకు కీ ఎలా మరి ఇప్పుడు అని అభిజిత్ అడిగినప్పుడు ఇక్కడ పెట్టేయమని చెప్పింది టీముకి పెడల్ మీద. పెట్టేయమంటే సృష్టి కూడా ఓకే పెట్టేయండి నేను మళ్ళా తీసుకుంటా అని చెప్పింది. సో, అది ఇక్కడ వాళ్ళు జడ్జెస్ కూడా ఇంప్రెస్ అయ్యారు. అంటే తను ఆల్రెడీ తీసుకున్నప్పుడు మళ్ళీ అక్కడ పెట్టండి నాకు ఇవ్వు అని అడగకుండా మళ్ళా పెడల్ మీద పెట్టండి నేను తీసుకుంటా అని చెప్పి తనే తీసుకుని తనే ఫస్ట్ వచ్చింది అక్కడి నుంచి. సృష్టినే లాక్ ఓపెన్ చేసుకొని అందరికన్నా ముందొచ్చింది. సో, ఇక్కడ జడ్జెస్ ఇంప్రెస్ అయ్యారు తనకి. నెక్స్ట్ రోహిత్ వీళ్ళంతా కూడా వచ్చేసినారు. సో, రెడ్ టీమ్ అయితే విన్ అయిపోయింది ఇక్కడ. బ్లూ టీమ్ అయితే ఓడిపోయింది. దీపక్ ఇంకా అపూర్వ ఇంకా అక్కడే ఉండిపోయారు కాబట్టి వీళ్ళైతే ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత శ్రీముఖి అడిగింది రాజ్‌కుమారి. ఫస్టే చెప్పారు రాజ్‌కుమారికి ఇక్కడ తన దగ్గర ఉంది కదా రివర్స్ డెసిషన్ కార్డ్ యూజ్ చేస్తామని అడిగారు. గాయత్రికి యెల్లో కార్డ్ ఇచ్చినప్పుడు అడిగారు. తను యూజ్ చేయనని చెప్పింది. ఇదే లాస్ట్ ఛాన్స్. ఇంకోసారి నీకు ఇదే ఈ రోజు కనుక యూజ్ చేయకపోతే నువ్వు ఇక్కడితో యెల్లో కార్డ్ అదే నీకిచ్చిన డె ఈ రోజు కనుక యూజ్ చేయకపోతే నువ్వు రివర్స్ డెసిషన్ కార్డ్ అనేది ఇంకా నీకు వాల్యూ ఉండదది. ఇంకా వేస్ట్ ఆ కార్డే ఇంకా. ఈ రోజే యూజ్ చేయాలి. ఈ రోజే వ్యాలిడిటీ అది అని చెప్తే తను ముందే చెప్పారు కదా! సో, తను 2 టైమ్స్ యూజ్ చేయనంది. ఇంక ఇదే లాస్ట్ కదా! వాడతావా? లేకపోతే అది వేస్టేనా అని అడిగినప్పుడు తను నేను నీ ప్లాన్ ఏంటి అని తను అడిగినప్పుడు రాజ్‌కుమారి చెప్పింది ఇక్కడ. అబ్బా! భలే తెలివిగా ఆలోచిస్తుంది తిన అన్ని అని నాకనిపించింది. ఎందుకంటే తను చెప్పిన విధానం అంతా బావుంది. పర్ఫెక్ట్‌గా ఆలోచించింది. ఎలాగో టాస్క్ విన్ అవుతారు. ఎవరో ఒకళ్ళు విన్ అవుతారు. సో, ఓటేపులు నాకు వచ్చిద్దో లేదో. అప్పుడు నేను డెసిషన్ చేసుకొని ఫస్ట్ ఓటేపులు నేనే ఇవ్వాలనుకుంటున్నాను. అందుకనే నేను వాడలేదు ఇది. సో, ఇప్పుడు నాకే ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరికిచ్చినా కూడా ఓటేపులు నేనే తీసుకుంటా. వాళ్ళని రివర్స్ చేసి నేనెళ్ళి ఓటేపులు ఇచ్చుకుంటా అని చెప్పేసింది ముందే. అబ్బా! సూపర్ ప్లాన్ అసల గ్రేట్ అని చెప్పి ఇంక నవదీప్ వీళ్ళంతా అబ్బా! తెలివి మామూలుగా లేదుగా అనికట అన్నారు. కొంచెం అయిపోయిన తర్వాత ఫస్ట్ టీమ్ లీడ్ కదా! రోహిత్‌కి ఛాన్స్ ఉంటది కదా! ఓటేపులు చేసుకునేకి. రోహిత్‌నైతే స్టేజ్ మీదకి పిలిచారు. నువ్వు చేసుకుంటావా? లేకపోతే ఎవరికైనా ఇస్తావా? అన్నప్పుడు ఇక్కడ రోహిత్ ఆలోచించింది కూడా నాకు బాగా అనిపించింది. అంటే రోహిత్ అలా ఆలోచించడో లేదో గానీ నాకు అలా అనిపించింది. ఎందుకంటే తను ఎలాగో ఓటేపులు చేసుకుంటా అని తను అనుకున్నాడు అనుకో. ఎలాగో రాజ్‌కుమారి రివర్స్ డెసిషన్ విష్ చేసి తను తీసేసుకునిద్ది. సో, తన పేరు చెప్పుకోకుండా తను సృష్టి లేడీస్ అయినా కూడా బాగా తను చేసిన విధానం అంతా కూడా చేయగలిగింది. సో, నేనైతే సృష్టికి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి తను సృష్టిని సెలెక్ట్ చేసుకొని సృష్టికైతే ఇచ్చాడు. ఇది కూడా తెలివిగా తను తీసుకునుంటే తనే తీసేసుకున్నాడు సెల్ఫిష్‌గా అని అనుకుంటారు. అలా అనుకోకుండా వేరే అమ్మాయికి ఇచ్చేసారు. ఎందుకంటే ఎలాగో అది తీసేసుకునిద్ది రాజ్‌కుమారి అని తనకు తెలుసు కదా! అక్కడ తనకే ప్లస్ అయింది. ఓకే. తిన స్వార్థంగా తను తీసుకోకుండా వేరే టీమ్‌కి ఇచ్చాడని తనకే ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది తన మీద. ఎలాగో ఓటేపీలు ఎలాగో రాజ్‌కుమారి తీసేసుకునిద్ది కదా! సేఫ్‌గా ఆడాడు రోహిత్ అని నాకనిపించింది. రాజ్‌కుమారి అయితే ఓటేపీలు అయితే కార్డ్ యూజ్ చేసి రివర్స్ డెసిషన్ కార్డ్ యూజ్ చేసి ఫస్ట్ ఓటేపీలు తను చేసుకునింది సృష్టిని రీప్లేస్ చేసి. సో, ఇక్కడైతే రాజ్‌కుమారి ఓటేపులు చేసుకుంది. ఓకే. అయిపోయింది. నెక్స్ట్ జడ్జెస్ చేస్తారు. జడ్జెస్ డెసిషన్ ఉంటది గదా! మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారని అడిగినప్పుడు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కింద వాళ్ళు సృష్టిని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్ విజిలింగ్ చేసినప్పుడు కూడా సృష్టి గెలిచింది. ఇంకా చైర్స్‌లో కూర్చున్నప్పుడు కూడా సృష్టి వచ్చేసింది ఫస్ట్. ఇంకా అంతే కాకుండా లాక్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా సృష్టినే వచ్చింది. సో, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కింద సృష్టికి ఇచ్చేసి, సృష్టికి కూడా ఓటేపీలు అయితే చేసేసుకునింది. ఇంక ఇక్కడితో అయితే కనుక ఈరోజు గేమ్ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ ఎండ్ యెల్లో కార్డ్ ఎవరికిస్తారు? ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి కదా! అని అడిగినప్పుడు ఎవరికిస్తారంటే జడ్జెస్ అంతా డెసిషన్ తీసుకొని, ఆలోచించుకొని రోహిత్‌కి ఇచ్చారు కార్డు. నాకది చాలా వరస్ట్ అనిపించింది. ఎందుకిచ్చారు? అంత బాగా ఆడాడు. మిథిలేష్ మీద గెలిచాడు. చేస్‌లో కూడా తనే ఫస్ట్ కూర్చున్నాడు. టాస్క్ కూడా తనే టీమ్ లీడ్ చేశాడు. అంత ఎఫర్ట్స్ పెట్టిన అబ్బాయికి యెల్లో కార్డ్ ఇస్తే ఏమనుకుంటారు? అసలది ఎంతవరకు కరెక్టు? నాకస్సలది చాలా రాంగ్ డెసిషన్ అనిపించింది. కావాలనే బిగ్ బాస్ తనని తొక్కేస్తున్నారా? అని నాకనిపించింది. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా వాళ్ళిచ్చిన రీజన్ ఏంటంటే, గేమ్ ఆడుతున్నప్పుడు తను థ్రెడ్స్ పట్టుకున్నాడు కదా! సో, అది తనకి లెసన్ కింద ఉండాలి. రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్స్ ఫాలో అవ్వకపోతే పరిణామాలు ఇలాగే ఉంటాయి అని చెప్పి మేము యెల్లో కార్డ్ ఇస్తున్నామని తనకి యెల్లో కార్డ్ ఇచ్చారు. ఏంటి జస్ట్ థ్రెడ్స్ పట్టుకున్నందుకు యెల్లో కార్డ్ ఇచ్చేసారంట.
డేంజర్ జోన్‌లోకి పెట్టేసారు తన్ని. అది నాకు చాలా వరస్ట్ అనిపించింది నిజంగా. నాకు నచ్చలేదు. సో, ఇక్కడితో అయితే కనుక ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రాబోయే ఎపిసోడ్స్‌లో ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ వీడియోలో అయితే కనుక చూసుకుందాము. సో, వీడియో లైక్ చేయకపోతే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.